ప్రభువు మనకిచ్చినటువంటి సమయాన్ని బట్టి ప్రభువునకు మహిమ కలుగునుగాక. ఆదికాండం 16వ అధ్యాయం. ఆదికాండం 16వ అధ్యాయము 7వ వచనం నుంచి చివరి వరకు మనం చదువుకుందాం. ఆదికాండం 16వ అధ్యాయము 7వ వచనం నుంచి 16వ వచనం వరకు. యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ యొద్ద అనగా షూరు మార్గములో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని, శారయి దాసివైన హాగరు, ఎక్కడ నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు అది, నా యజమానురాలైన శార యొద్ద నుండి పారిపోవచ్చున్నానని. అప్పుడు యెహోవా దూత, నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండుమని దానితో చెప్పెను. మరియు యెహోవా దూత, నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను, అది లెక్కింప వీలు లేనంతగా విస్తారమునని దానితో చెప్పాను. మరియు యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొరను వినెను, నీవు గర్భవతివై ఉన్నావు, నీవు కుమారుని కని అతనికి ఇస్మాయేలు అను పేరు పెట్టుదువు. అతడు అడవి గాడిద వంటి మనుష్యుడు, అతని చెయ్యి అందరి చేతిలో అతనికి విరోధముగా ఉండును. అతడు తన సహోదరులందరి ఎదుట నివసించునని దానితో చెప్పగా, అది, చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఏలైనగా నన్ను చూచిన వారిని నేనిక్కడ చూచితినని గదా అని అనుకొనెను. అందుచేత ఆ నీటి బుగ్గకు బేయర్ లహాయి రోయి అను పేరు పెట్టబడింది. అది కాదేశుకును బెరేదుకును మధ్యనున్నది. తర్వాత హాగరు అబ్రహామునకు కుమారుని కనెను. అబ్రహాము ఆగరు కనిన తన కుమారునికి ఇస్మాయిలను పేరు పెట్టెను. హాగరు అబ్రహామునకు ఇస్మాయిలను కనినప్పుడు అబ్రహాము 86 ఏండ్లవాడు. ఆదికాండం 16వ అధ్యాయంలో మనం హాగరు గురించి మనం చదువుకుంటున్నాం. మనకు తెలిసినట్టుగానే అబ్రహాము శారయికి చాలా కాలం వరకు పిల్లలు లేరు. అప్పటికే మనం చదువుకున్నట్టుగా 86 సంవత్సరాల వయసు వచ్చేసింది ఆయనకు, అంటే ఇంకా కొంచెం ముందు. అయితే పిల్లలు లేనప్పుడు శారయి ఏమన్నదంటే, ఇక నాకు పిల్లలు కలగట్లేదు కదయ్యా, మరి నీ దాసి ఉంది కదా హాగరు, ఆమె వద్దకు వెళ్ళమని చెప్పి ఆమె చెప్పింది. చెప్పినప్పుడు ఆయన అట్లాగే చేశాడు. ఆమె గర్భవతి అయి కుమారుని మరి కన్నది. అతనికి ఏమని పేరు పెట్టారట? ఇస్మాయేలు అని పేరు పెడతారని చెప్పి దేవుని వాక్యంలో మనం చదువుకుంటున్నాం. ఇక కన్న తర్వాత మరి హాగరు అతని కుమారుడు కూడా శారయిని పరిహాసం చేయుట ఆమె శారయి కనుగొని ఏం చేసింది? ఈమెను వెళ్ళగొట్టమని చెప్పేసింది. అబ్రహాముకు అది బాధ కలిగించినప్పటికీ కూడా దేవుణ్ణి అడిగాడు అబ్రహాము గారు, అయ్యా మరి ఏంటి మరి ఇట్లా అంటుందంటే, నీ భార్య చెప్పినట్టు నువ్వేం చేయాలి? వినాలి అని చెప్పాడు. అంటే కొన్నిసార్లు దేవుడు మాట్లాడతాడు. మనము దేవుని వాక్యంలో చూసినట్టుగా ఇప్పుడు హాగరు ఎక్కడి నుంచి వెళుతుంది? ఆమె పారిపోతుంది. ఎక్కడి నుంచి పారిపోతుందంటే అబ్రహాము శారాల నుంచి ఆమె వేరై దూరంగా వెళ్ళిపోతుంది. 13వ వచనంలో ఇలా మనం చదువుకుంటూ ఉన్నాం. అది, చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఏలైనగా నన్ను చూచిన వారిని నేను ఇక్కడ చూచితిని గదా అని అనుకొనెను. అందుచేత ఆ నీటి బుగ్గకు బేహర్ లహాయి రోయి అను పేరు పెట్టబడెను. కాబట్టి యెహోవా దేవునికి ఆమె ఒక పేరు పెట్టినట్లుగా దేవుని వాక్యంలో మనం చదువుకుంటున్నాం. ఎవరు పేరు పెట్టారు? హాగరు దేవునికి ఒక పేరు పెట్టింది. ఏం పేరు? చూచుచున్న దేవుడవు నీవే అని అర్థం వచ్చినట్లుగా ఒక పేరు పెట్టింది అన్నమాట. కాబట్టి మన దేవుడు చూచేటువంటి దేవుడు. ఒక కీర్తనలో ఏమని రాయబడిందంటే, కనులిచ్చిన వాడు చూడకుండునా, చెవులిచ్చిన వాడు వినకుండునా అనేటువంటి మాట దేవుని వాక్యంలో మనము చదువుకుంటున్నాం. కాబట్టి
హాగరుకు తన జీవితంలో ఏం జరిగిందో అదంతా కూడా దేవుడు చూచాడు. చూచుచున్నటువంటి దేవుడు ఆయనే. ఆయన సర్వనరులందరినీ కూడా, ఈ భూలోక నివాసులందరినీ కూడా ఆయన చూచుచున్నటువంటి దేవుడు. నిన్ను చూస్తున్నాడు, నన్ను చూస్తున్నాడు. ఈ లోకంలో మనం బ్రతికి నుండి అంటే బ్రతికి బట్టకట్టిన నాటి నుండి మనం ఏం చేస్తున్నామో, ఏం చేశామో అవన్నీ కూడా ఆయన చూచుచున్నటువంటి దేవుడు. మరి ఈ సందర్భంలో దేవుడు ఎవరెవరిని చూచాడు అనే విషయాన్ని క్లుప్తంగా ఒక 3 విషయాలు నేను ముగిస్తాను. మొదటిగా మనం జ్ఞాపకం చేసుకుందాం. నిర్గమాకాండం 3వ అధ్యాయం, బహుశా ఒక్క నిమిషం. నిర్గమాకాండం 3వ అధ్యాయం 6వ వచనం. మరియు నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనని అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడగరిచెను. నెక్స్ట్ వర్స్ కూడా చదువుకుందాం. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. ఐగుప్తు దేశంలోనికి మొదట యోసేపు, ఆ తర్వాత కరువును బట్టి, మరి దేశమంతటా కూడా కరువును బట్టి అతని అన్నదమ్ములు, ఆ తర్వాత తల్లిదండ్రులు, వారందరూ కూడా దాదాపు 70 మంది దాకా ఐగుప్తు దేశానికి చేరి వచ్చారు. ఐగుప్తు దేశంలో వారు ఉన్నప్పుడు దాదాపు 430 సంవత్సరాలు యోసేపు చనిపోయాడు. ఆ తర్వాత ఇంకొక ఫరో వచ్చాడు. అంటే ఐగుప్తు దేశానికి పెద్ద ఆయన పేరు ఫరో అనేటువంటి బిరుదుతో మనం పిలుస్తాం. మన దేశానికి ప్రధానమంత్రి అంటాం కదా, అది కామన్ నేమ్. ప్రధానమంత్రి పేర్లు వేరే ఉండొచ్చు, కానీ అఫీషియల్గా ఏమని పిలుస్తాం మనం? ప్రధానమంత్రి అంటాం. అట్లాగే ఐగుప్తు దేశంలో కూడా ఫరో అనేది అఫీషియల్గా ఉన్నటువంటి అధికారి యొక్క పేరు అన్నమాట. యోసేపు నిర్వహించినటువంటి రాజు మరలా వచ్చేసాడు. ఆ తర్వాత వాళ్ళని దాదాపు 400 సంవత్సరాల నుంచి 430 సంవత్సరాల వరకు బాధ పెట్టారు. ఆ బాధలో ఎంతో నలిగిపోయారు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా. ఐగుప్తు దేశంలో బానిసత్వంలో ఎంతో నలిగిపోయారు. వారి బాధను ఎవరు చూశారని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. నేను చూచితిని అంటున్నాడు. 7వ వచనంలో రాయబడింది, మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. కాబట్టి ఆనాడు ఇశ్రాయేలు ప్రజల బాధను చూసినటువంటి దేవుడు ఈరోజు నీ బాధను, నా బాధను ఆయన చూస్తూ ఉన్నాడు. అంటే మనకు ఎలాంటి బాధలు ఉన్నాయి? ఆర్థిక బాధలు ఉన్నాయా? అనారోగ్యం సంబంధించినటువంటి బాధలు ఉన్నాయా? లేకపోతే బంధువుల ద్వారా వచ్చేటువంటి శ్రమలు ఉన్నాయా, బాధలు ఉన్నాయా? లేకపోతే కుటుంబ సభ్యుల ద్వారా వచ్చేటువంటి బాధలు ఉన్నాయా? ఇవన్నీ కూడా ఎవరు చూస్తున్నారు చెప్పండి? దేవుడు చూస్తున్నాడు. ఆయన కనులకు ఏది కూడా మరుగులేదు. స్పష్టంగా ఆయన చూచేటువంటి దేవుడు. కాబట్టి మన బాధ ఎవరికి చెప్పుకోవాలంటే ఆయనకే చెప్పుకోవాలి. ఈ లోకంలో కొన్నిసార్లు నీతిమంతులకు బాధ కలుగుతుంది, మంచిగా జీవించే వారికి కష్టం వస్తుంది. యోబు గ్రంథం 5వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. యోబు గ్రంథం 5వ అధ్యాయం 19వ వచనం. యోబు గ్రంథం 5వ అధ్యాయం 19వ వచనం. 6 బాధల్లో నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగులదు. 5వ అధ్యాయం 19వ వచనాన్ని మనం చదువుకున్నాం. మరి 6 బాధలు కలిగినను నీకు ఏ కీడు తగులదు. 7 బాధలు కలిగినప్పటికి కూడా ఆయనను మనల్ని తప్పిస్తాడని చెప్పి దేవుని వాక్యంలో మనం చదువుకుంటున్నాం. 7 అనేది బైబిల్లో దేని గుర్తుగా ఉన్నది? సంపూర్ణతకు గుర్తుగా ఉన్నది అనమాట. అంటే సంపూర్ణంగా నువ్వు ఎంత బాధపడినా, ఇంకా నన్ను ఈ కష్టం నుంచి ఎవరు విడిపించలేరు, ఈ బాధ నుంచి నన్ను బయటికి ఎవరు తీసుకురాలేరని నీవు అనుకున్నప్పటికి కూడా నీ బాధను చూస్తున్నటువంటి దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆనాడు హాగరు బాధను చూచాడు. ఈరోజు నీ బాధను, నా బాధను ఆయన చూస్తూ ఉన్నాడు. కాబట్టి చూచున్న దేవుడు ఆయన ఉన్నాడు కనుక కొంచెం ఇబ్బంది కలిగినప్పటికి కూడా మనం భయపడొద్దు. దేవుని వాగ్దానం ఉంది, దేవుడు చూస్తున్నాడు. ఎప్పుడు మనల్ని అలాగే శ్రమల్లో ఉంచడు ఆయన.
మరి ఆయన శ్రమలో నుంచి తప్పకుండా బయటికి తీసుకొని వస్తాడు. ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలు ఎంతకాలం బాధపడ్డారు చెప్పండి? 400 నుంచి 430 సంవత్సరాల వరకు మరి ఐగుప్తు దేశంలో బానిస బ్రతుకుల్లో దాదాపు కొన్ని లక్షల మంది బాధపడతా ఉన్నారు. వారికి స్వాతంత్ర్యం లేదు. వారికి ఆరోగ్యం ఉన్నా లేకున్నా వారు తప్పకుండా వారికి ఇవ్వబడినటువంటి లెక్క చొప్పున వారు ఇటుకలు తయారు చేయాల్సిందే, ఆడవారైనా మగవారైనా. మరి ఒకవేళ అమ్మ నాకు జ్వరం వచ్చింది, నేను ఈరోజు పని చేయలేనంటే ఒప్పుకునేవారు కాదు. మరి సాయంత్రం కల్లా వాళ్ళ లెక్క పూర్తి చేయాల్సింది. నువ్వు ఇన్ని ఇటుకలు తయారు చేయాలి ఈరోజు అంటే ఆ ఇటుకలు తయారు చేయాల్సింది. గడ్డి సమకూర్చుకోవాలి, దానికి సంబంధించిన మట్టి కానీ ఇంకేదైనా వారే సమకూర్చుకొని అవి లెక్క ప్రకారం తయారు చేయాలి. ఒకవేళ చేయకపోతే కొరడా దెబ్బలు. ఆరోగ్యం ఉందా లేదా అనేది కాదు, మానవత్వానికి అక్కడ చోటు అనేది లేదు. కాబట్టి ఐగుప్తు రాజు కింద ఉన్నటువంటి సేవకులు కూడా చాలా కఠినంగా ఉండేవారు. ఫరో కూడా చాలా కఠినంగా ఉండేవాడు. ఇశ్రాయేల్ ప్రజలు ఎంతో బాధ పెట్టాడు. వారికి మగపిల్లలు పుడితే ఏమని చెప్పాడు? చంపివేయాలని హెబ్రీ మంత్రస్థానం అనేటువంటి షిప్రా పూయాలతో చెప్పాడు. కానీ దేవుని కృపను బట్టి అలా జరగలేదు. మరి కొద్దిమంది అయితే బతికి బట్టగట్టారు. మోషే కూడా ఆ కాలంలోనే పుట్టాడు, అయిపోతే దేవుని ఏర్పాట్లు ఉన్నాడు కాబట్టి చంపబడలేదు. నీ బాధను నా బాధను ఆయన చూస్తున్నటువంటి దేవుడు. కాబట్టి నీ జీవితంలో వచ్చేటువంటి బాధలకు, నా జీవితంలో వచ్చే నా బాధలకు మనం బాధపడాల్సిన పని లేదు. కాబట్టి ఆయన విడిపిస్తానని వాగ్దానం ఇచ్చాడు కనుక ఆయన వైపు మనం చూస్తే తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. మరొక మాట మనం చదువుకుందాం. ఆదికాండం 6వ అధ్యాయం. ఆదికాండం 6వ అధ్యాయం 7వ అధ్యాయం 1వ వచనం చదువుకుంటున్నాం. యెహోవా, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవైండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. ఇక్కడ నోవహు గురించి మనం దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. నోవహుకు ఉన్నటువంటి ఆ కాలంలో, నోవహు తరంలో అందరూ కూడా ఎలాగున్నారంటే దేవుని విడిచి ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. నోవహు యేసుప్రభువు వారి యొక్క కాలం కూడా ఎలా ఉంటుందని పోల్చబడిందంటే నోవహు కాలం లాగే ఉంటుందని చెప్పి లూకాసు వార్త 17వ అధ్యాయంలో చెప్పబడింది. నోవహు కాలంలో ఎలా ఉన్నారంటే జనులు తినుచు త్రాగుచు, చదువుకుందామా 17వ అధ్యాయం 10వ వచనం. లూకాసు వార్త 17వ అధ్యాయము. నోవహు కాలంలో ప్రజలు ఎలా ఉన్నారో మనం ఒక మాట చదువుకుంటే ఆ తరం వారు ఎలా ఉన్నారో మనకు కొంత అర్థం అవుతుంది. లూకాసు వార్త 17వ అధ్యాయము 26వ వచనం. నోవహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినములోనూ జరుగును. నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లికి ఇయ్యబడుచు నుండిరి. అంతలో జలప్రళయం వచ్చి వారినందరినీ నాశనము చేసెను. నోవహు కాలంలో జనులు ఎలా ఉన్నారట? తినుచు త్రాగుచు ఉన్నారు అనే మాట మనం చదువుకుంటున్నాం. మరి మంచినీళ్ళు తాగితే తప్పేంటి, కూల్ డ్రింక్స్ తాగితే తప్పేంటి, తర్వాత పాలు తాగితే తప్పేంటి అనుకుంటాం. అవి తాగితే అంటాడు దేవుడు? బ్రతకడానికి మనం తినాలా త్రాగాలి, బ్రతకడాలి కాబట్టి లోకంలో తినాలా త్రాగాలి. ఇంకా తినుచు అనే మాట అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే మామూలుగా అలాగూ మంచినీళ్ళు పాలు పలహారాలు తింటే దేవుడు ఏమన్నాడు, కానీ వాళ్ళ దృష్టి అంతా తినడం త్రాగడం మీదనే ఉంది. ఈ దినాల్లో వాటికి చాలా ప్రాధాన్యత ఉందన్నమాట. తినడానికి త్రాగడానికి చాలా ప్రాధాన్యత ఉంది. మరి పార్టీలు చేసుకోవడానికి, విందులు చేసుకోవడానికి, ఇలాంటి వాటికి చాలామంది ఎక్కువ మంది అన్ని జనులు ప్రియారిటీ ఇస్తూ ఉంటారు. మనమైతే అలాంటి వాటికి కాదు. ఇక్కడ ఆ తరంలో కేవలం నోవహు మాత్రమే దేవుని దృష్టిలో ఎలా ఉన్నాడట? నీతిమంతుడైనట చూచితిని అన్నాడు. కాబట్టి లోకంలో మనం నీతిమంతులుగా ఉన్నామా లేదా అన్నది దేవుడు చూస్తూనే ఉన్నాడు. ఒక తరంలో ఒక వ్యక్తిని, ఒక కుటుంబాన్ని దేవుడు చూశాడు. ఈ తరంలో మనం కూడా ఎలా ఉండాలట? మన కాలంలో, మన తరంలో మనం కూడా దేవుని దృష్టిలో ఎలా ఉండాలా? నీతిమంతులుగా ఉంటే దేవుడు తప్పకుండా దీవిస్తాడు. నోవహు నీతిమంతుడిగా ఉన్నాడు గనుక జలప్రళయం వచ్చినప్పటికి కూడా దేవుడు ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు ఆ జలప్రళయం నుంచి తప్పించుకోవడానికి. ఏంటది? నోవహుతో చెప్పాడు దేవుడు, అయ్యా నీవు ఒక ఓడ కట్టుకోవాలి,
నీవు, నీ 3 కుమారులు, నీ 3 కోడండ్రు, నీ భార్య కూడా అందులోకి ప్రవేశించాలి. లోకమంతటిని నశింపజేయడానికి దేవుడు ఏం చేశాడు? పూనుకొన్నాడు. అందరిని నశింపజేయాలంటే దేవునికి ఎంత కోపం వచ్చి ఉంటుంది చెప్పండి. కాబట్టి దేవుడి సృష్టే, దేవుని యొక్క సృష్టే కానీ దేవుడే నశింపజేస్తూ ఉన్నాడు. నోహు కాలంలో, లోతు కాలంలో, అలాగే మరి మన కాలంలో కూడా, అంటే మన తరంలో కూడా కరోనా అనేది వచ్చేసింది. కరోనా వచ్చినప్పుడు ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది చనిపోయారు. ఎందుకు అలా చేస్తున్నాడంటే దేవుని మాట విననటువంటి కారణాన్ని బట్టి, తమ ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు కాబట్టి దేవుడు అలాంటి చర్యలు కొన్నిసార్లు తీసుకుంటున్నాడు. మరి నిన్న కూడా ఒక వార్త విన్నాను. HMPV అనేటువంటి ఒక కొత్త వైరస్ చైనాలో ఇద్దరికి వచ్చిందట. మన బెంగళూరులో కూడా ఒక అబ్బాయికి వచ్చినట్టుగా వార్తల్లో నేను విన్నాను. కాబట్టి ఇలాంటి వైరస్లు వస్తాయి, తెగుళ్ళు వస్తాయి. ఈ తెగుళ్ళ నుంచి తప్పించడానికి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. 91వ కీర్తన 10వ వచనంలో ఏమని రాయబడిందంటే, ఏ తెగులు నీ గుడారమును సమీపించదనే మాట మనం చదువుకుంటున్నాం. కాబట్టి తెగులు వస్తుందండి, భయపడవద్దు. కానీ దేవునికి మనము, మన కుటుంబ సభ్యులు, మనందరం కూడా అందుబాటులో దేవునికి అనుకూలంగా జీవించగలిగితే దేవుడు తప్పకుండా మనల్ని చూస్తున్నాడు. ఆయన ఏమన్నాడు నోహుతోటి? ఈ తరములో నీవే నాదుట నీతిమంతుడవైండుట చూచితిని. నీతిమంతులుగా బ్రతుకుదామా లేదా? కాబట్టి ఈ లోకంలో నీతిగా జీవించే వారిని దేవుడు తప్పకుండా చూస్తున్నాడు. రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 17వ వచనం రాయబడింది, దేవుని రాజ్యం అంటే భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నదని దేవుని వాక్యం రాయబడి ఉన్నది. దేవుని రాజ్యం అంటే ఏంటి? నీతి. నీతిగా బ్రతికేవారే దేవుని రాజ్యంలో ఉన్నారు. సమాధానం, ఇతరులతో సమాధానంగా బ్రతికేవారు దేవుని రాజ్యంలో ఉంటున్నారు. దేవుని రాజ్యం అంటే భోజనం కాదు, పానం కాదు. నోహు కాలంలో దేనికి? పానానికి, భోజనానికి ప్రియారిటీ ఇచ్చారు. కానీ దేవుని రాజ్యం అంటే ఏంటి? నీతిగా బ్రతకడం. నీతిగా బ్రతికే వారిని తప్పకుండా దేవుడు చూస్తూ ఉన్నాడు. వారిని కష్టకాలంలో తప్పకుండా ఏం చేస్తాడు? ఆయన ఆదుకుంటాడు. లోతు కాలంలో లోతు ఒక్కడే ఉన్నాడు, నీతిమంతుడు. పేతురు రాసిన 2వ పత్రికలో చెప్పబడింది లోతు నీతిమంతుడని. ఆ ఒక్క నీతిమంతుడిని దేవుడు ఉగ్రత నుంచి తప్పించాడా లేదా? తప్పించాడు. సొదొమ గొమొర్రాల పట్టణాలపైన దేవుడు అగ్ని గంధకాలు కురిపించి ఆ పట్టణాలను కూల్చివేశాడు, లేక కాల్చివేశాడు. అయితే ఆ యొక్క ఉపద్రవం నుండి లోతు అనే నీతిమంతుని దేవుడు ఏం చేశాడు? తప్పించాడు. కాబట్టి మన కాలంలో కరోనా వచ్చినా, లేకపోతే ఇంకే తెగులు వచ్చినా కానీ దేవుడు తప్పకుండా మరి మన తరంలో మనం ప్రభువుకు నమ్మకస్తులంగా, నీతిమంతులుగా ఎదుట జీవిస్తే దేవుడు తప్పకుండా సహాయపడతాడు. 51వ కీర్తనలో మరొక మాట చదువుకుందాం. మరి నీతిమంతుల గురించి ప్రభు చెప్పినటువంటి మాట 34వ కీర్తన 19వ వచనం, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. కాబట్టి నీతిమంతులుగా మనం జీవించేటప్పుడు మనకు ఆపదలు అనేవి వస్తాయి. నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుంచి దేవుడే విడిపిస్తాడని దేవుడు మనకు వాగ్దానం ఇచ్చాడు. యేసుప్రభువారు లోకంలో వెళ్ళినవాడు చెప్పండి, ఆయన నీతిమంతుడిగా జీవించాడు. యేసుప్రభువారు శిలువ మరణానికి అప్పగించబడే ముందు పిలాతు భార్య ఆ రోజు ఉదయాన కలగన్నది. ఆమె కలగని పిలాతుకు ఒక సందేశాన్ని పంపించింది, అయ్యా నువ్వు జాగ్రత్త, ఆ నీతిమంతుని జోలికి నీవు పోవద్దు అని చెప్పేసింది. ఎందుకంటే ఆయన నీతిమంతుడు. నువ్వు ఆ అన్యాయ తీర్పు తీరిస్తే నువ్వు రేపు దేవుని యొద్ద లెక్కలో నిలబడాల, నువ్వు తప్పించుకోలేవని చెప్తే ఆయన ఏం చేశాడంటే, ఇక జనసమూహం యొక్క వేస్తున్నటువంటి కేకలను ఆయన కాదనలేకపోయాడు. జనసమూహం యొక్క కేకలకు ఆయన లొంగిపోయాడు. తర్వాత ఇక ఇంతవరకు నా వల్ల ఏం కాదని చెప్పి తన చేతులు కడుక్కున్నాడు. కాబట్టి యేసుప్రభువారి లోకంలో నీతిమంతుడిగా జీవించాడు. నీవు నేను కూడా ప్రభువును అనుసరించినటువంటి మనం కూడా నీతిమంతులుగా జీవిస్తే మనకొచ్చేటువంటి ఉపద్రవాల నుండి దేవుడు తప్పకుండా విడిపిస్తాడు. లోతును విడిపించాడు, అలాగే నోహును విడిపించాడు. నిన్ను నన్ను కూడా తప్పకుండా ఆయన విడిపిస్తాడు. మరి నీతిమంతుల యొక్క నివాస స్థలంలో ఏముంటున్నదా? రక్షణ సునాద గీతాలు వినపడతాయని కూడా దేవుని వాక్యంలో మనము చదువుకుంటాం. దేవుణ్ణి కీర్తించు, దేవుణ్ణి గణపరచు. కష్టాల్లోనైనా నష్టంలోనైనా
నీవు నేను స్తుతించేటువంటి మనసు కలిగి ఉంటే తప్పకుండా దేవుడు మనల్ని మన ఉపద్రవాల్లో కష్టాల్లో ఆయన విడిపిస్తాడు. మరి మనందరికి కూడా తెలుసు మత్తయి సువార్త 20వ అధ్యాయంలో ప్రభు ఎదుట ఒకవైపు నీతిమంతులు ఉన్నారు, ఒకవైపు ఏమో ఎవరున్నారు? ఒకవైపు గొర్రెలు ఉన్నారు, ఒకవైపు మేకలు లాంటి వాళ్ళు ఉన్నారు అన్నమాట. మరి గొర్రెలు అంటే ఎవరు చెప్పండి? మనమే. ఒక మాట మనం చదువుకుందాం. నీతిమంతులతో ప్రభు ఏమన్నాడో ఆ సందర్భంలో ప్రభు ఏమన్నాడో మనం చదువుకుందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 34 వచనం చదువుకుందాం. 2 వచనాలు. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా, రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. నెక్స్ట్ వర్స్ కూడా చదువుకుందాం. నేను ఆకలి గొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి. దప్పిగొంటిని, నాకు దాహం ఇచ్చితిరి. పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకుంటుంది. దిగంబరినై ఉంటిని, నాకు బట్టలు ఇచ్చితిరి. రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి. సరసాలలో ఉంటిని, నా యుద్ధకు వచ్చితిరని చెప్పాను. అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు చాలండి. కాబట్టి నీతిమంతులైన వారు ఏం పనులు చేస్తారంటే ఇది పైన చెప్పినటువంటి పనులు చేస్తారు. నీ బంధువుల్లో నీ స్నేహితులు ఎవరైనా అనారోగ్యంతో ఉన్నారా? వెళ్ళి పలకరించి నువ్వు చేయగలిగిన సహాయం చేసి ప్రార్థన చేసి వస్తే వాళ్ళకు కూడా ఎంతో ఆదరణ ఉంటుంది. శ్రమలో నువ్వు వారిని దర్శిస్తే నేను ఎప్పుడైనా మర్చిపోతారా? మర్చిపో. నువ్వు సంతోషంలో వెళ్ళినా వెళ్ళకపోయినా పెద్ద పట్టించుకోరు, కానీ దుఃఖంలో ఉన్నప్పుడు నువ్వు వెళితే ఆదరిస్తే వాళ్ళు ఎప్పుడు కూడా దాన్ని మనసులో పెట్టుకుంటారు. కాబట్టి రోగి ఉన్నప్పుడు నువ్వు ఆదరించాలి, నేను ఆదరించాలి. తర్వాత సరసాల్లో ఉన్నప్పుడు కూడా మనం పట్టించుకోవాలి, ప్రార్థన చేయాలి. అలా నీతిమంతుల గురించి మనం దేవుని వాక్యంలో చదువుకుంటున్నాం. నీతిమంతులకు ఆపదలు వస్తాయి, ఆయన దేవుడు తప్పకుండా విడిపిస్తాడు. నీతిమంతులను చూస్తున్నటువంటి దేవుడు ఆయనే. నోహుతో ఏమన్నాడు ఆయన? ఈ తరములో నా ఎదుట నీవే నీతిమంతుడు ఎదుట చూచితిని. కాబట్టి నీతిమంతులను ఆయన తప్పకుండా చూచేటువంటి దేవుడు. మూడోదిగా మరొక మాట చదువుకుందాం. రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనం. నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లను, నీ పితరునకు దావీదునగు నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోవుదువు. ఇక్కడ ఒక వ్యక్తిని దేవుడు ఏమంటున్నాడు? చూచితిని అంటున్నాడు. ఎవరైనా? హిజ్కియా. హిజ్కియా చాలా మంచి రాజు. మరి హిజ్కియాకు ఏమైందంటే మరణకరమైన రోగం వచ్చేసింది. అయ్యా, మరి ఎందుకయ్యా మంచి రాజుకి ఎందుకు వస్తుంది అంటే, బైబిల్లో మంచి వాళ్ళకు వచ్చాయి, చెడ్డ వాళ్ళకు కూడా వచ్చాయి. మంచి వాళ్ళకు వస్తాయి, చెడ్డ వాళ్ళకు కూడా వస్తాయి. దేవుని ప్రవక్తల లాంటి వాళ్ళకు కూడా, ఎలీషా కూడా మరణకరమైన రోగం కలిగిందని చెప్పి దేవుని వాక్యంలో మనము చదువుకుంటూ ఉన్నాం. కాబట్టి కొన్నిసార్లు మంచి వాళ్ళగా మనం ఉన్నప్పటికీ కూడా మనకు కూడా రోగాలు, నష్టాలు, కష్టాలు రావడానికి అవకాశం ఉంది. కానీ తనకు మరణకరమైన రోగం వచ్చినప్పుడు హిజ్కియా ఏం చేశాడంటే దేవుని ఎదుట తిరిగి తన యొక్క హృదయమంతా దేవుని సన్నిధిలో కుమ్మరించాడు, కన్నీళ్లు విడిచి ప్రార్థన చేశాడు. దేవుడు ఏమంటున్నాడు ఆయనతోటి? నీవు కన్నీళ్లు విడిచి నేను చూచితిని అంటున్నాడు. కాబట్టి నువ్వు కన్నీళ్లు విడిచేది ఎవరు తెలుసమ్మా? నీ భర్త తెలియపోవచ్చు, నీ భార్య తెలియపోవచ్చు, నీ పిల్లలకు తెలియపోవచ్చు, కానీ నీ దేవునికి తెలుసు. ఆయన కనులకు సమస్తమును కూడా కనిపించుచున్నది. నీ కన్నీరు ఎవరు తుడిచేటువంటి దేవుడు? దేవుడు తుడుస్తాడు. మరి ప్రకటన గ్రంథంలో మనం చదువుకుంటే బహుశా 20 అక్కడ ఒక మాట మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఎవరంట? 21వ అధ్యాయము 3వ వచనం. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును,
వారు ఆయన ప్రజలయుందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడయుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణం ఇక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనముల నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. కాబట్టి నీవు నేను దేవుని యొద్ద కార్చే ప్రతి కన్నీరుకు దేవుడే మన కన్నుల యొక్క కన్నీళ్లను తుడిచేది. ఆయన వద్ద ఏడు. మనుషులకు మనం మన బాధలు చెప్పుకుంటే వాళ్ళు పెద్దగా కొన్నిసార్లు పట్టించుకోరు. కానీ దేవుని ఎదుట నువ్వు రహస్యంగా నువ్వు చేసేటువంటి ప్రార్థన, కన్నీటితో నువ్వు చేసేటువంటి ప్రార్థన దేవుడు తప్పకుండా చూస్తున్నాడు. వెంటనే రిజల్ట్ వస్తుందని నేను చెప్పలేను, కానీ దేవుడు వెంటనే మరి కాకుండా కొన్ని రోజులకైనా దేవుడు తప్పకుండా ఏం చేస్తాడు, మరి జవాబిస్తాడు. మనము కావ్య కొరకు మనం 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాము. మరి దేవుని సేవకుల ద్వారా కలిసి దేవుడు వెంటనే రిజల్ట్ ఇవ్వలేదు, కానీ ఒక 2-3 నెలల తర్వాత ఏమని చెప్పండి, మంచి రిజల్ట్ ఇచ్చాడు. ఆ అమ్మాయి అసలు ఎలా ఉంది, చదువుకోలేని పరిస్థితి, చాలా ఇబ్బందికర పరిస్థితి. 3 నెలల తర్వాత మంచి సమాచారం అయితే విన్నాం. ఏంటది, మళ్ళా చదువుకుంటుంది, మళ్ళా మంచిగా ఆరోగ్యకరంగా ఉందని చెప్పి విన్నాం. దేవుడు తప్పకుండా మరి ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడు తప్పగా గొప్ప కార్యాలు చేస్తాడు. ఎస్తేరు కాలంలో కూడా ఎస్తేరు 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థించిన తర్వాత మరి దేవుడు గొప్ప కార్యము చేశాడు. హామాన్ అటువంటి శత్రువు ద్వారా కలిగేటువంటి ఆ యొక్క శిక్ష నుంచి యూదులందరూ కూడా తప్పించుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. మరి నీవు కన్నీరు విడుచుట, నేను కన్నీరు విడుచుట అనేది దేవుడు చూస్తున్నాడు. మన కన్నీళ్లకు ఆయన ప్రతిఫలం ఇచ్చేటువంటి దేవుడు. మన కన్నీరుని ఎవరు లక్ష్య పెట్టేదంటే దేవాది దేవుడు. హిజ్కియా ఎప్పుడైతే దుఃఖకరంగా మరి దేవుని తట్టు తిరిగి కన్నీళ్లు విడిచడం దేవుడు చూశాడు, వెంటనే దేవుడు ఆయన చేశాడు చెప్పండి, 15 సంవత్సరాల ఆయుష్ను వెంటనే పొడిగించాడు. మరి మన దేవునికి ఏమని పేరు, మన యొక్క కాలగతులు ఆయన వశములో ఉన్నాయి. మరణం తప్పించుట ప్రభు అయిన యెహోవా వశం. కాబట్టి మొన్న హైదరాబాద్ వెళ్ళిన తర్వాత శ్రీనివాస్ అనేటువంటి సహోదరుని భార్యకు కూడా అదే నేను చెప్పాను, అమ్మ మరణం తప్పించుట ప్రభు అయిన యెహోవా వశం. నువ్వు ఎట్లా ఏడుస్తూ ఉన్నావు, అదేదో ఈ దేవునికి నిజంగా నువ్వు చెప్పు, నీ ప్రార్థన చెయ్యి, మేము కూడా నీ తరపున చేస్తామని చెప్పాము. కొంత ధైర్యం తెచ్చుకుందామే. కాబట్టి మన కన్నీళ్ళను చూసి మన ఆపదల నుండి, మన యొక్క మరణం నుంచి కూడా దేవుడు తప్పకుండా విడిపించేటువంటి దేవుడై ఉన్నాడు. ఒకవేళ ఈ లోకం విడిచిపెట్టడం దేవునికి ఇష్టమైతే మనం ఎవరు ఏం చేయలేం. ఒకవేళ ఈ లోకంలో మనం ఉండడం దేవుని చిత్తం అయితే దేవుడు తప్పకుండా మనకు, నీకు నాకు కూడా ఆయుష్కాలాన్ని పొడిగిస్తాడు. నాకు కూడా కరోనా టైంలో ఏమొచ్చిందంటే కరోనా వచ్చేసి నాకు వచ్చింది, నా భార్యకు కూడా కరోనా వచ్చింది. కేవలం గవర్నమెంట్ మెడిసిన్ ద్వారా మేమేమయ్యామంటే ఆ మెడిసినే వాడాము, పెద్దగా ఏం వాడలేదు. 1-2 టాబ్లెట్స్ మాత్రం మన సహోదరుల ద్వారా తెలుసుకున్నాయి, అవి కూడా వాడాను అన్నమాట. ఇంకొక సహోదరుడు జనార్దన్ బ్రదర్ ఒకడు, తర్వాత మన హెచ్కేఎల్ బ్రదరు, వీళ్ళు కూడా కరోనాతో బాధపడ్డారు. వాళ్ళకు ముందు వచ్చింది కరోనా, తర్వాత మాకు వచ్చింది. అయితే దేవుని కృపను బట్టి మరి ఆ కరోనా నుంచి విడుదల పొందాం. ఆ మెడిసిన్ వేసుకున్న వారం తర్వాత మరలా చెక్ చేయించుకుంటే నెగిటివ్ అని వచ్చేస్తుంది అన్నమాట. కాబట్టి ఏ తెగులు మన గుడారమును సమీపించకుండా దేవుడే మనల్ని తప్పకుండా కాచి కాపాడుతాడు. 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. మొదటిది ఏంటండి, ఇశ్రాయేలు ప్రజల బాధను చూసినటువంటి దేవుడు ఆయన, నీ బాధను కూడా చూస్తున్నాడు, తప్పకుండా విడిపిస్తాడు. రెండవది, నీతిమంతుడైనటువంటి నోవహును చూసినటువంటి దేవుడు. ఆ తరములో అందరూ చెడిపోయి ఉన్నారు, కానీ ఒక కుటుంబం మాత్రమే దేవుని కోసం నిలబడింది. ఆ ఒక కుటుంబాన్ని దేవుడు ఏం చేశాడు, ఉగ్రత నుంచి మంచిగా తప్పించాడు. వాళ్ళకొక ప్రత్యేకమైన ఓడ మరి మంచి ఏర్పాటు చేశాడు. మూడోదిగా హిజ్కియా యొక్క కన్నీళ్లను దేవుడు చూచినటువంటి దేవుడుగా ఉన్నాడు. అయితే మరి మరణించాడు, అతను మరణకరమైన రోగం వస్తే మరణించలేదు, కానీ అతను చేసినటువంటి ప్రార్థన ద్వారా ఆ యొక్క ఆయుష్కాలాన్ని దేవుడు ఏం చేశాడు, పొడిగించాడు. మరొక మాట, దినవృత్తాంతముల 2వ గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 16వ అధ్యాయము 9వ వచనం. తన ఎడల
యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును. ఆసా కాలంలో ఆసాతో దేవుడి మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఒకసారి తన మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు ఒక రాజు అప్పుడు దేవుని పైన ఆధారపడ్డాడు, ఆనుకున్నాడు. దేవుడు ఆ యుద్ధంలో ఆయనకు విజయాన్ని ఇచ్చాడు. ఈసారి రెండోసారి యుద్ధం వచ్చినప్పుడు ఆయన మీదకి ఈసారి దేవుని మీద కాకుండా ఐగుప్తు రాజుల మీద ఆధారపడ్డాడు. అప్పుడు ఆ టైంలో ఆసా అనేటువంటి రాజుతో దేవుడు మాట్లాడుతున్న మాట ఇది. ఏమంటున్నాడు ఆయన? తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. ఎవరినంటమ్మ దేవుడు బలపరిచేది? యథార్థ హృదయం గల వారిని అనేటువంటి మాట మనం చదువుకుంటున్నాం. నీవు నేను ఈ లోకంలో ఉన్నంత వరకు యథార్థంగా బ్రతికితే మనల్ని బలపరిచేదానికి ఎవరున్నారు చెప్పండి? దేవుడు ఉన్నాడు. అలా యథార్థం కాకుండా అన్ని జనులాగా మనం ప్రవర్తిస్తూ ఉంటే దేవుడు బలపరచవచ్చు, లేక బలపరచకపోవచ్చు. కానీ దేవుని వాక్యం చెప్తుంది, యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తున్నది. లోకమందంతటా అనగా ప్రపంచం అంతటా. ఏ దేశంలో ఎవరు ప్రభువుని నమ్ముకొని ప్రభు కొరకు యథార్థంగా నమ్మకంగా మరి జీవిస్తున్నారో వారిని బలపరిచేటువంటి దేవుడు. యథార్థవంతులకు చీకట్లు ఏం కలుగుతుందట? వెలుగు పుడుతుంది. కాబట్టి ఒకవేళ నువ్వు చీకటి అనుకుంటున్నావేమో, లేకపోతే ఇరుకు అనుకుంటున్నామేమో, నిన్ను విశాలతలోకి ఆయన తీసుకెళ్తాడు. కాబట్టి కష్టాల్లో ఉన్నామేమో, నష్టాల్లో ఉన్నామో, నీవు నేను యథార్థంగా జీవించినప్పుడు దేవుడు తప్పకుండా మనల్ని బలపరిచే దేవుడు. కాబట్టి ఈరోజు ఆయన ఎలాంటి దేవుడని చూసామంటే ఆయన చూచుచున్న దేవుడు, మళ్ళందరినీ కూడా చూస్తూ ఉన్నాడు. దేవుడు ఈ మాటలు మన కొరకై దీవించును గాక. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, దయగల మా ప్రభువా, ఈ రెండవ దినం ఉపవాస ప్రార్థన కూడికలో నాయన నీ యొక్క మాటలు మాకు అనుగ్రహించిన దాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చూచుచున్న దేవుడు నీవే అనే ప్రభా విషయం పైన మాకు 3 విషయాలు జ్ఞాపకం చేసుకున్నందుకే కూడా స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. మరి నాయన ఆనాడు ఇశ్రాయేలు ప్రజల బాధను చూచిన దేవుడు మా బాధను చూస్తున్నావు నాయన. మా శ్రమ దేవుడు కనుక మీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఆనాడు నీ ప్రజలను విడిపించిన రీతిగానే మమ్మల్ని కూడా విడిపించే దేవుడు కనుక కూడా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నోహు కాలంలో నాయన ప్రజలందరూ కూడా ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పుడు ప్రభువా నోహు నీతిమంతులైన చూచారు. ఆ కుటుంబాన్ని ఆ యొక్క ఉగ్రత నుంచి, ఉపద్రవం నుంచి విడిపించి మేలు చేశారు. అలాగే మాకు కూడా సహాయం చేస్తారని మీరు వాగ్దానం ఇచ్చింది కూడా స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మరి హిజ్కియా తనకు మరణకరమైన రోగం కలిగినప్పుడు నీ వైపు చూసి కన్నీళ్ళు విడిచినప్పుడు చూశారు కనుక మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం నాయన. అలాగు నాయన మరి దుఃఖంతో ప్రార్థించినప్పుడు మరణాన్ని తప్పించి మరణాన్ని వాయిదా వేశారు, అందుకొరకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తీసుకొచ్చిన లేఖన భాగాలను నాలో మాలో నీరు కట్టి ఫలింపజేసి సహాయపడమని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మహిమగల నామం పేరట ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.